ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన బాబా గారు ఈ విధంగా సందేశాన్ని మనకైతే అందించడానికి మన ముందుకు వచ్చారండి. ముందుగా నీ ఆరోగ్యం గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవడం మానేశావు. నువ్వు ఎందుకు అలా చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? గడిచిపోయిన గతం గురించి, బాధపెట్టిన మనుషుల గురించి పదే పదే ఆలోచించి నీ ఆరోగ్యాన్ని నువ్వే చేజేతులారా పాడు చేసుకుంటున్నావు. నువ్వు ఎవరినైతే నమ్మావో వాళ్లే నిన్ను తొక్కేయాలని చూస్తున్నారు. వాళ్లతో జాగ్రత్తగా ఉండు. నీవు నీ జీవితంలో మంచి వాళ్లతో పాటు చెడ్డవాళ్లను కూడా స్థానాన్నిస్తున్నావమ్మా. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అందుకే ఇన్ని బాధలు, అనర్థాలు వస్తున్నాయి. గడిచిపోయిన గతం గురించి, బాధపెట్టిన మనిషి గురించి పదే పదే తలుచుకొని బాధపడుతూ నీ ఆరోగ్యాన్ని నువ్వే నిర్లక్ష్యం చేసుకుంటున్నావు. కానీ అవతల వ్యక్తులు నీ గురించి అసలు ఆలోచించడం లేదు. ఆ విషయాన్ని నువ్వు అస్సలు గుర్తించడం లేదు కదా. వాళ్ళ సంతోషాల గురించి ఆలోచిస్తున్నారు. వారు భవిష్యత్తు గురించి వాళ్ళు ప్రణాళికలు వేసుకుంటున్నారు. మరి నువ్వెందుకమ్మా ఇలాంటి వారి గురించి అనుక్షణం ఆలోచిస్తూ బాధపడుతూ నీ ఆరోగ్యాన్ని నువ్వే చేజేతులారా పాడు చేసుకుంటున్నావు చెప్పు? ఏ బంధమైతే నిన్ను వదిలి వెళ్ళిపోయిందో ఆ బంధానికి నీకు మధ్య ఉన్నటువంటి రుణాల బంధం అంతా కూడా తీరిపోయింది. లేక వాళ్ళ స్వార్థ పడగలపైనే ఉండాలి. గడిచిన కాలం గుణపాఠం నేర్పిస్తుంది కదా. ఆ గడిచిన గుణపాఠం నుంచి నీ భవిష్యత్తుకు బంగారు బాట ఎలా వేయాలి అని ప్రణాళికలు నువ్వు సిద్ధం చేసుకోవాలి తప్ప దాని గురించి దిగులు పడుతూ ఉంటే ఎలా చెప్పు? ఎప్పుడైతే నువ్వు పదే పదే వారి గురించి ఆలోచిస్తూ ఉండకపోతావో అవతల వారికి నువ్వే నీ చేజేతులారా ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుంది. నీ బాధల్ని, నీ బలహీనతలను చూసి వాళ్ళు మరింతగా ఆనందించి నిన్ను ఇంకా ఇంకా కృంగదీసేలా చేస్తూ ఉంటారు. అలాంటి స్వార్థపరుల వద్ద నువ్వు ఎప్పుడూ కూడా కృంగిపోకు. ఎలాంటి వారి కోసం నీ విలువైన కన్నీరు కార్చవద్దు. నిన్ను ఎవరైతే బాధలకి గురి చేస్తున్నారో నీ పట్ల ప్రవర్తించిన తీరు వారు పదే పదే గుర్తు చేసుకొని ఇలాంటి మంచి మనిషిని ఎందుకు బాధ పెట్టాను అనిలా నువ్వు చేయాలంటే నీ వద్ద ఉన్నది ఒకటే సాధనం, అదే నీ విజయం. ఎప్పుడైతే నువ్వు గతాన్ని వదిలేసి నిన్ను బాధ పెట్టిన మనుషుల గురించి ఆలోచనల్ని నీ కాళ్ళ కింద తొక్కేసేసి విజయం వైపు నువ్వు దృష్టి పెడతావో నీ విజయానికి, నీ జీవితానికి నువ్వు బంగారు బాట వేసుకుంటావో అప్పుడే నీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు లభిస్తాయి బిడ్డ. నీ కుటుంబంలో, నీ సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని, గౌరవాన్ని అందుకుంటావు. ఎప్పుడూ కూడా నమ్మకంగా, అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి ఒంటరిగా నేనే పుడతారు కదా. చాలామంది మరణించేటప్పుడు కూడా ఒంటరిగానే కదా పోతాం. జీవితంలో ఎవరు నీతో శాశ్వతంగా నడిచిరారన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో కొన్ని బంధాలు నిన్ను మాయమాటలతో ముంచెత్తి నీ వద్దకు చేరవచ్చు. కానీ వారితో కొంతమంది మాత్రమే నిస్వార్థమైన ప్రేమ, అభిమానాన్ని చూపిస్తే మరికొంతమంది స్వార్థపూరితమైన ఆలోచనలతో నీ దగ్గరకు చేరుతారు. నీ వినాశానికి కారణమవుతారు. ఎవరైతే నీకు కీడు తడపెట్టాలని చూస్తున్నారో వాళ్ళ గురించి నువ్వు చాలా సందర్భంలో హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నావు. కానీ మీరు నా హెచ్చరికలను గుర్తించలేకపోయావు బిడ్డ. నీ మంచి కోరుకునేవారు నీతో ఎప్పుడూ కూడా ఉంటారు. అలాగే ఏదో ఒక స్వార్థంతో, కుళ్ళు కృతంతాలతో నీ వద్దకు వచ్చే వాళ్ళు మాత్రం మధ్యలోనే వెళ్ళిపోతారమ్మా. అలా వెళ్ళిన వారి గురించి నువ్వు పదే పదే దిగులు పడద్దు. ఒకరికి గుణపాఠం నేర్పించారంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా నువ్వు కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే వారి పట్ల నువ్వు ఎన్నో విషయాలు స్వార్థపూరితమైనవి, అంటే స్వార్థపూరితమైన వ్యక్తుల గురించి తెలుసుకున్నావు కదా.
ఈరోజు నిన్ను బాధ పెట్టే వాళ్ళు సంతోషం అనుభవించవచ్చు, కానీ భగవంతుడు క్షమించిన కర్మ వారిని విడిచిపెట్టదు. ఏదో ఒక రోజున నీ కన్నీటికి వారు సమాధానం చెప్పాల్సి రావాల్సిందే. వారి గురించి నీ మనసులో వేదన పడుతూ, గడిచిపోయిన కాలం గురించి బాధపడుతూ నీ సమయాన్ని ఎందుకమ్మా వృధా చేసుకుంటున్నావు? అదృష్టాన్ని వర్తించి నీ ముందుకు వచ్చే అవకాశాన్ని ఎప్పుడూ కూడా జార విరుచుకోకు బిడ్డా. నీ బంగారు భవిష్యత్తుకి ఏది మంచో ఏది చెడో అని ఆలోచనలతో జాగ్రత్తగా ముందుకు వెళ్ళు. ప్రతి అడుగులో కూడా నీతో ఉంటాను. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, ఎప్పుడైతే నీ మనసుకి బానిస కాకుండా కట్టడి చేస్తావో అప్పుడే నీ ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడైతే నీ ఆరోగ్యం బాగుంటుందో అప్పుడే నువ్వు అనుకున్న విజయాలను పట్టుదలతో సాధించగలుగుతావు. నువ్వు సాధించిన అనేక విజయాలను నీకు సంతోషాన్ని గౌరవాన్ని తెచ్చి పెడతాయి బిడ్డ. నేను చెప్పిన ప్రతి మాటను కూడా అమలుపరుచు. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ముందు ముందే నువ్వు చూస్తావు. నీ బాబా ఎప్పుడూ కూడా నీ వెంటే ఉంటాడు. నిన్ను కాక ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారో చెప్పు. నీ మనసు నీ కట్టడిలో పెట్టుకో, నీకంతా కూడా శుభమే జరుగుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.